మే నెలలో వృషభ రాశి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి? వారి గ్రహ గతుల రీత్యా వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, అదేవిధంగా వైవాహిక జీవితం, సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, రాజకీయయానం, విదేశీయానం, ఈ విషయాల్లో వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ విషయాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక వృషభ రాశి వారికి వ్యయంలోనే రవి, బుధుడు, గురుడు, రాహువు సంచారం చేస్తున్నారు. ద్వితీయంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. అలాగే ద్వితీయ, తృతీయాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. 11వ తేదీ నుండి కుజుడు రాశి మారుతుండగా 3వ తేదీ నుండి శుక్రుడు రాశి మారుతున్నాడు. అదేవిధంగా షష్టమంలో కేతు ఉన్నాడు. దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉంటుంది. ఈ గ్రహస్థితులు అనుసరించి వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏ విషయాలపై వీరు ఫోకస్ పెంచాలి? ఇక మంచి ప్రయోజనాల్ని పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ విషయాలు తెలుసుకుందాం. దీని ప్రకారం వీరి ఆర్థిక పరిస్థితులపై కాస్త శ్రద్ధ పెంచాలి. ఆర్థిక పరిస్థితులు కాస్త ఒడిదుడుకులుగా సాగుతాయి. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా ఉంటే పరిస్థితులు ఇంకోసారి ప్రతికూలంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి అంశాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలానే వీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రతికూలమైన అంశాలు కూడా అనుకూలంగా మార్చుకునే ప్రజ్ఞ, తెలివితేటలు వృషభ రాశి వారి సొంతం. అందువలన కాస్త ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్యంగా వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, వీరు ఎవరినైతే వీరు దూరంగా ఉంచాలి అనుకుంటున్నారో ఆ నిర్ణయం మీద వీరు గట్టిగా ఉండాలి. అలాగే వీరు ఎవరినైనా ధనాన్ని అప్పుగా ఇచ్చి అది తిరిగి రాకుండా ఉన్నట్టయితే, అటువంటి పరిస్థితులు ఉంటే వారిపైన తగాదాలు పెట్టుకొని మరి ఆ డబ్బును రాబట్టుకోవాలి అవకాశం ఉంటే. ఇక ఎవరితో వినయ విధేయతలు కలిగి ఉండాలి అంటే, తండ్రితో వీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్నదమ్ములతో అణకువ కలిగి ఉండాలి. ఈ సమయంలో విపరీతంగా ఖర్చులు పెరుగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. అధిక ఖర్చులు కట్టడి చేయడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నించాలి. ముఖ్యంగా 11వ తేదీ తర్వాత నుండి కూడా వీరికి అద్భుత గురుబలం రావటం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వీరికి ఊరట కలిగించే అవకాశాలు చాలా వరకు ఉంటున్నాయి. కుజబలం ప్రవేశించి అది నిలదొక్కునే వరకు కాస్త జాగ్రత్తగా, ఓపికగా ఎదురు చూడాలి వృషభ రాశివారు. అయితే వృషభ రాశివారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ నెల కాస్త ఒత్తిడులతో కూడుకొని ఉంటుంది. ఒత్తిడి కాస్త పెరుగుతుంది. అదేవిధంగా ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు వస్తే ఎవరైనా వచ్చి మేం చూసుకుంటాంలే అని చెప్తే వారిని అంత ఈజీగా నమ్మొద్దు. వారి వెనకాలే రహస్యంగా ఉండి వారు ఏం చేస్తున్నారో గమనించండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ప్రతి ఒక్కరిని నిశితంగా గమనించండి. జాగ్రత్తగా ఉండండి మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో. ఇక వృషభ రాశి వారి వ్యాపారస్తులు, ముఖ్యంగా భూమికి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి భూములు అమ్మకాలు, కొనుగోలు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా మే 11వ తారీఖు తర్వాత నిర్ణయాలు తీసుకోండి. 11వ తారీఖు లోపు వ్యాపార లావాదేవీలు, క్రయ విక్రయాలకు సంబంధించి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇక రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ సజావుగానే సాగుతున్నాయి. ఇక వృషభ రాశి వారి యొక్క నిరుద్యోగులు ఏ చిన్నపాటి అవకాశాలు వచ్చినా దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో వీరికి ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. విశ్రాంతి తీసుకునే సమయం అసలు దొరకదనే చెప్పాలి. వీరికి రెస్ట్లెస్గా కనిపిస్తారు వీరు. దీంతో ముఖంలో కాంతి తగ్గిపోతుంది. ఇక వృషభ రాశి వారు వైవాహిక జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో కాస్త గొడవలు, అపార్థాలు ఉంటాయి.
వైవాహిక జీవితంలో సుఖం, శాంతి కష్టతరమనే చెప్పాలి. కాబట్టి ప్రతి విషయాన్ని భూతబ్దంలో పెట్టి చూసి దాన్ని పెద్దది చేసుకోకుండా ఆచితూచి వ్యవహరించండి. అంతేకాదు, ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కాస్త దెబ్బతినే అవకాశాలున్నాయి. కాస్త జాగ్రత్త పడాలి. ఇక ఈ నెల రోజులు కూడా రిస్క్ లేని పనులు చెయ్యండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ప్రయాణాలు కొంత అలసటని, ఖర్చులని కలుగజేస్తాయి. కొంతవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. అదేవిధంగా ఈ నెల రోజులు ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ, అప్పులు తీసుకోవటం కానీ చెయ్యకండి. ఇక విదేశీయానం పట్ల మీకున్న ఆలోచనలు ఈ నెల రోజులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. సమయం అంత అనుకూలంగా లేదనే చెప్పాలి. ఇక వృషభ రాశి వారి యొక్క సంతానం గురించి చూసినట్టయితే, సంతానం లేని వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది. అయితే సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కాస్త ఊరట కలుగుతుందనే చెప్పాలి. పాత పరిచయాలు, పాత స్నేహాలు మరింత బలపడతాయి, వీరికి ఉపకరిస్తాయి కూడా. అయితే ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకుంటారు ఈ సమయంలో. ఇక వృషభ రాశి వారికి ప్రేమ సంబంధిత వ్యవహారాలు అంతగా కలిసి రావనే చెప్పాలి. వాటి జోలికి వెళ్ళకపోవటం ఉత్తమం. ప్రేమలు వివాదాల పాలవుతాయి. ఇక శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అయితే ప్రాపర్టీ డీల్స్కి ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించి ఏ విషయమైనా గాని మే 10వ తారీఖు లోపే వాటిని క్లియర్ చేసుకోవటం చాలా ఉత్తమం. ఇక 10వ తారీఖు తర్వాత విపరీతమైన ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడే తీరులో వ్యవహరించేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. అందువలన 3వ స్థానంలో కుజుడు కమ్యూనికేషన్స్ మీద తన ప్రభావాన్ని మీపైన చూపిస్తాడు. కాబట్టి కమ్యూనికేటెడ్ రిలేటెడ్ అంశాలలో, అదేవిధంగా తీసుకునే నిర్ణయాల్లో, ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, ఎదుటివారిని కమ్యూనికేట్ చేసేటప్పుడు, అదేవిధంగా ఎదుటివారిని కలిసేటప్పుడు, సంతకాలు చేసేటప్పుడు, కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుని యొక్క ప్రభావం మీపైన ఉంటుంది. ఇక ఒక వార్తని ఇంకొక చోటికి చేర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా రవి రాశిలో ఉన్నాడు. కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానీ ఆ పరిచయాలు ఆందోళనకరంగా ఉంటాయి, ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. అయితే వృషభ రాశి వారికి 7వ స్థానాధిపతి, వ్యయాధిపతి నీచ స్థానంలో ఉన్నారు. కాబట్టి వివాహ సమయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తర్వాత ఫలితాన్ని అనుభవించి తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నామే అనే పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందే జాగ్రత్త పడాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక వృషభ రాశి వారికి ఉన్న ఒడిదుడుకులు తొలగి మంచి యోగం కలగాలంటే వీరు చేయవలసిన దేవతారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా పారాయణ చెయ్యాలి. ప్రతిరోజు అర్చన దుర్గా స్తోత్రాన్ని 9 సార్లు పారాయణ చెయ్యాలి. ఇలా తరచూ చేసుకుంటున్నట్టయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.